అందరికీ నమస్కారం అండి. నా పేరు నవీన్ రాజ్. ఇందులో మెయిన్ విలన్గా చేశాను. ముందుగా మీడియా అన్న వాళ్ళందరికీ సారీ అన్న, కొంచెం డిలే అయి ఉంటే. అండ్ ఎవ్రీ టైం ప్రతి సినిమాని సపోర్ట్ చేస్తారు, మీకు చాలా థ్యాంక్స్. సినిమా స్కేల్కి సంబంధం లేకుండా ఎవ్రీ టైం అందరికన్నా ముందొచ్చి సినిమాని కూడా అందరు ముందుకు తీసుకెళ్తారు, దానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా గురించి చూస్తే పార్థు గారితో లాంగ్ బ్యాక్ ఒక ప్రాజెక్ట్ చేశాం, సో అప్పటి నుంచి అసోసియేషన్ ఉందన్నమాట. ఈ మూవీ చేయడానికి 2 రీజన్స్: ఆయనతో ఉన్న బాండింగ్, అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ మిస్సెస్ గారు ఈ ప్రాజెక్టు పిక్నిక్ లాగా చేసామని నేను చెప్పలేను, కానీ చాలా స్ట్రగుల్ అయ్యి, చాలా అంటే పెయిన్ వాళ్ళు భరించి ప్రోడక్ట్ని బయటికి తీసుకురావడం చాలా కష్టపడ్డారు. అది మెయిన్ రీజన్ ఈ సినిమాకి నేను వచ్చి చేయడానికి. ఒక 1-2 months బేబీని చేతిలో పట్టుకుని వాళ్ళు ఫారెస్ట్లో ఎంత ఇబ్బంది పడ్డారో మేము లైవ్లో చూసాము. సో దానికోసమైనా సరే ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి మీ ఇద్దరికి, మీకు సినిమా మీద ఉన్న పిచ్చి, మీరు ఇంకో సినిమా చేయాలంటే ఈ సినిమా మంచి రిజల్ట్ వచ్చి ఇలాగే చాలా మంది ఆర్టిస్టులు బయటికి రావడానికి దీని సక్సెస్ హెల్ప్ అవ్వాలి. అండ్ నాతో పాటు చేసిన ఇద్దరు లీడ్స్ ఎవరైతే ఉన్నారో మంచి ఫ్రెండ్స్ లాగా కలిసాం, అండ్ హీరోయిన్స్ కూడా బాగా చేశారు. పెద్ద సినిమా అని చెప్పను, కానీ ఉన్న బడ్జెట్లో వీళ్ళకున్న పరిధిలో ఒక మంచి సినిమా తీశారు. దాన్ని చూసి ఆదరిస్తే ఇలాంటి సినిమాలు ఇంకా చాలా వస్తాయి. దానికి మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ పిఆర్ఓ సతీష్ అన్న, ఇంత షార్ట్ టైంలో మీరు వీళ్ళకి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ ప్రీవియస్ కూడా మన హరికత్లో అప్పుడు వర్క్ చేశారు, ప్రీవియస్ ప్రాజెక్టులు కూడా వర్క్ చేసాం. థ్యాంక్ యూ. ఇలాంటి ప్రాజెక్ట్స్కి మీరు అందరు సపోర్ట్ చేస్తేనే ఒక యంగ్ టీమ్స్కి మంచి ఎనర్జీ వస్తుంది. దానికి ఎప్పుడు ముందుంటున్న పిఆర్ఓస్కి కానీ, మీడియాకి కానీ. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ చెప్తూ, ఈ రిలీజ్ ఎప్పుడైతే వస్తుందో మీరు అందరూ ఆదరించాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఈ ఫంక్షన్ లేట్గా స్టార్ట్ అయినందుకు ఐఎమ్ వెరీ వెరీ సారీ. యాక్చువల్లీ ఈ సినిమా నాకు వచ్చేదే కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ గారు పార్థసారథి సార్. ఎందుకంటే స్టోరీ చెప్పి ఈ స్టోరీ చెప్తుంటే చాలా ఇంప్రెస్ అయ్యాను స్టోరీ మీద. షూటింగ్ స్టార్ట్ అయ్యడం నుంచి ఎండింగ్ అయ్యేంత వరకు ఎక్కడైనా కానీ కాంప్రమైజ్ కాకుండా సినిమా స్టార్ట్ చేశారు. ఇంకా మా మేడం గారు, యాక్చువల్లీ ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే కొంచెం స్టేజ్ ఫేవర్ ఉంది నాకైతే. ఈ సినిమా నాకు వచ్చినందుకు చాలా 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 డైరెక్ట్గా చాలా రుణపడి ఉంటా. ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా సినిమా చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చారు, నన్ను నమ్మి ఈ సినిమా మీద డబ్బులు పెట్టారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. మా సినిమా పెద్దలు అశోక్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకంటే మిమ్మల్ని చూస్తూ మేము ఇండస్ట్రీకి వచ్చాం సార్. మీరు మాలాంటి కొత్త వాళ్ళు సినిమా తీస్తున్నారు, ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితేనేమి, ఆడియో ఫంక్షన్స్ అయితేనేమి, ప్రారంభోత్సవాలు అయితేనేమి, ఏమి చెప్పినా మీరు కాదనుకుంటూ వస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇక మా బావ పార్థసారథి గారి గురించి చెప్పాలంటే మా చెల్లెకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త యాక్టర్స్, కొత్త రైటర్స్, కొత్త డైరెక్టర్స్, కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ ఎట్లయితే రావాలని మేము కోరుకుంటున్నామో, అదే విధంగా మా బావకి మా చెల్లి ప్రొడ్యూసర్గా వచ్చి ఒక డైరెక్టర్ అవ్వాలంటే నిర్మాతలు ఆచితూచి అడిగేస్తున్నారు, ఎంత మంచి కథ రాసుకొని పోయినా కూడా. అలాంటి సందర్భంలో ఒక భర్త డైరెక్టర్ అవుతున్నారంటే ఒక భార్యగా, నిర్మాతగా ముందుకు వచ్చినందుకు మా చెల్లి నీకు ప్రత్యేక ధన్యవాదాలమ్మా. ఎందుకంటే ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది. ఎందుకంటే నీ కష్టం అది ఫలితంగా నీకు సినిమా మంచి పేరు తెస్తుందమ్మా. నువ్వు ఇంకా మళ్ళీ మళ్ళీ సినిమాలు తీయాలని, మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను అన్నమాట. థ్యాంక్ యూ. హాయ్ సార్, అందరికీ నమస్కారం. మీడియా సోదరులందరికీ పేరు పేరు చొప్పున అందరికీ థ్యాంక్స్ అండి. వచ్చి ఇంతసేపు ఆలస్యమైనా కానీ మా కోసం మీరు మీ అమృతమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది మీకే, కాబట్టి అందరికీ థ్యాంక్స్ అండి పేరు పేరు చొప్పున. లేట్ అయితే ఏమన్నా మీకు ఆలస్యం అయితే క్షమించండి. తర్వాత మా సినిమా విషయానికి వస్తే ప్రతి ఆర్టిస్ట్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారండి. ప్రతి ఆర్టిస్ట్ కూడా టైమింగ్స్ కానీ, ఇక కొన్ని ఫెసిలిటీస్ లేకపోయినా కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా సపోర్ట్ చేశారు. తర్వాత ప్రతి ఒక్కరు మా టీంలో ఒక ఫలానా వ్యక్తి అని లేదు,
టీం మొత్తం కూడా ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. సినిమా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంటే నాకు తెలిసి ఇప్పటివరకు రాలేదు ఇలాంటి కథ. ఒక ట్విస్ట్ అయ్యేలోపే ఇంకో ట్విస్ట్ ఎదురవుతూ ఉంటుంది. మంచి ట్విస్టులతో కథ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆడియన్ ఎవరిని కూడా సినిమా ఆకట్టుకుంటుంది, పక్కకు వెళ్ళిపోకుండా. కనీసం బ్రేక్ తీసుకోవాలన్నా కానీ తీసుకోలేరు, అంత అద్భుతంగా ఉంటుంది సినిమా కథ కూడా. ఇక మెయిన్ నేను థ్యాంక్స్ చెప్పాలంటే మీ అందరికీ తెలిసిన సామెత ఒకటి ఉంది, ప్రతి మగాడి వెనక విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు కదండి. అది నిజమో కాదో నాకైతే ఇంతకుముందు వరకు తెలీదు, కానీ ఖచ్చితంగా నా విషయంలో అది నిజమైందండి. నా వైఫ్ సంధ్య దాదాపు ఒక 15 సంవత్సరాలు బట్టి పడుతున్నానండి నేను ఒక డైరెక్టర్ వాళ్ళు. ఆగట్లేదు సార్, సారీ. నవీన్ గారు కూడా చూశారు, ఒక సినిమాకైతే నవీన్ గారు కొట్టుకెళ్ళిపోతారేమో సెలయేరులో అన్నంత ప్రమాదాలు కూడా ఎదురైనవి. అలాంటి సిచ్యువేషన్లు ఎదుర్కొని కూడా మేము చాలా షూటింగ్స్ చేసాం, ఒక 2-3 సినిమాలు. బట్ ఏది కూడా చివరి వరకు రాలేదు. అది మరి దేవుని ప్రాప్తం అంటారు. నా జీవితంలోకి సంధ్య వచ్చిన తర్వాత ఇది కూడా చాలా కష్టాలతో కూడుకున్నదే. నా పాప ఆరోగ్యం బాగోలేదు, తీర్థ నా పాప పేరు. ఆరోగ్యం బాగోకపోయినా తనను చూసుకోలేక, ఇటు నన్ను చూసుకోలేక, బడ్జెట్స్ కూడా సరిపోకపోతే తను ఈ సినిమా గురించి నా వైఫ్ కి 0 నాలెడ్జ్ అండి. అసలు సినిమా అంటే ఏంటో తెలీదు తనకి నా జీవితంలోకి వచ్చేంత వరకు. అలాంటిది తను ఇన్ని సంవత్సరాలు నువ్వు స్ట్రగుల్ పడ్డావు, ఎంతో మంది దగ్గర చేసావు, నీకు ఒక సక్సెస్ రావాలి. నేను ఎవరికైనా చెప్పిన అంటే నా సొంత వాళ్ళకే పార్థసారథి నేను డైరెక్టర్ అంటే, డైరెక్టరా ఏం సినిమా తీసాడు చెప్పు, ఒక సినిమా చెప్పు అని నా సొంత బంధువులే అన్న రోజులు ఉన్నాయండి ఖచ్చితంగా. సో అలాంటివన్నీ విని నా భార్య, నా భర్తకి ఈ పేరు పోవాలి, పలానా సినిమా డైరెక్టర్ అని చెప్పుకోవాలి, కానీ పలానా పార్థసారథి నేను డైరెక్టర్ అని చెప్పుకోకూడదు నా భర్త అని నా భార్య ఇంట్లో వాళ్ళందరినీ కష్టపెట్టి, తను అంతకంటే ఎక్కువ కష్టపడి నాకు ఈ రోజు ఇక్కడి నించొని మీ అందరి ముందు మాట్లాడగలిగే అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చింది అనుకోవాలండి. సో మీ అందరి ముందు నా భార్యకి ఒకసారి థ్యాంక్ యూ సో మచ్. ఇక సినిమా అయితే మీరు అందరూ తప్పకుండా చూసి ఇష్టపడతారని నేను నమ్ముతున్నాను. మీరందరూ కూడా సినిమా నచ్చుతుంది, మీ అందరికీ కూడా ఖచ్చితంగా సినిమా నచ్చుతుంది. దయచేసి నాలాంటి వాళ్ళు ఇంకా వెనకబడిపోకుండా కొత్త వాళ్ళు ఇంకా ముందుకు వచ్చి ఇలాంటి సినిమాలు ఎన్నో చేయాలని ఆలోచన వాళ్ళకి రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలి. నాలాంటి కొత్త వాళ్ళందరినీ కూడా మీరు ఎంకరేజ్ చేయాలి. దయచేసి మీరందరూ నాకు ఇప్పటిదాకా చేసిన సపోర్ట్ ఎలా చేశారో అలాగే మా సినిమాకు కూడా అదే సపోర్ట్ పూర్తిగా చివరి వరకు కూడా దక్కుతుందని ఆశిస్తూ మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ నమస్కారం. ఇప్పుడు స్టేజ్ మీద తను చెప్పిన మాటలు వింటే, ఎందుకంటే చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు అవకాశాలు రాక. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది. పాత రోజులు వేరు, ఇప్పుడు వేరు. నేను ఫస్ట్ టైం 87లో సినిమా తీసినప్పుడు వెంకటేష్తో రక్తతిలకం 64 lakhs అయింది అప్పుడు. ఆ రోజుల్లో అది పెద్ద. ఇప్పుడు అలానే ప్రభాస్తో తీసినప్పుడు ఫస్ట్ మూవీ నాకు అరౌండ్ 4 crores అయింది. ఇవాళ మారిపోయింది, ఆ క్రెడెన్షియల్స్ అన్నీ పెరిగిపోయినాయి. ఇవాళ సినిమా అనేది సక్సెస్ అనేది చాలా కష్టం. సినిమా ప్రమోట్ చేయడానికి ఎంతో ఖర్చు అవుతుంది. ప్రతిదీ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. దాంతో మామూలు వాళ్ళు సినిమా తీసే పరిస్థితి లేదు. ఎంత చిన్న సినిమా తీసినా కూడా ఒక రీజనబుల్ ఆర్టిస్టులు పెట్టుకొని తీస్తే మినిమం 10-15 కోట్లు ఏంది సినిమా చేయడం అనేది చాలా కష్టం. ఇక్కడ ఫస్ట్ ఎవరు ఛాన్స్ ఇవ్వరు పాత రోజుల్లాగా. ఎందుకంటే థియేటర్స్ కూడా జనాలు రాట్లా, బికాజ్ ఆఫ్ కరోనా. తర్వాత టికెట్ ప్రైజెస్ పెరగటం వల్ల మిడిల్ క్లాస్ పీపుల్, కామన్ పీపుల్ సినిమాకి వెళ్ళేవాళ్ళు. ఇవాళ సినిమాకి వెళ్ళాలంటే దాదాపు ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే 2000 రూపీస్ అవుతుంది. వాళ్ళ సేవింగ్స్లో ఎన్ని సినిమాలు చూస్తారు? సో కాబట్టి అట్ ద సేమ్ టైం వీళ్ళకి దొరికిన ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ సోషల్ మీడియా, నెంబర్ ఆఫ్ ఛానల్స్. యూట్యూబ్లో మీరు జస్ట్ రిలీజ్ చేసినా లేకపోతే బైట్స్ రిలీజ్ చేసినా కూడా ఒక్కసారి జనంలోకి వెళ్ళిందంటే నచ్చితే వచ్చేస్తున్నారు. అది ఇవాళ ఉన్న అడ్వాంటేజ్. సో నేను ఇందాక ట్రైలర్ చూడక ముందర మాట్లాడాను, టీజర్ చూడక ముందర. చూసిన తర్వాత చాలా గ్రిప్పీగా తీశారు. ఆయన చూస్తుంటే ఒక సైడ్ అంటే రిజంబ్లెన్స్ డిఫరెంట్గా ఒక పెద్ద హీరో కనపడుతుంది. అలా ప్రతి ఒక్క క్యారెక్టర్లో ఉన్నారు. డెఫినెట్గా మీరు మీడియా ముందుంది, డెఫినెట్గా మీకు కోఆపరేట్ చేస్తారు. ఎందుకంటే
ఇవాళ చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు కూడా అంత కంఫర్టబుల్గా లేవు. అందరూ స్ట్రగుల్తో ఉన్నారు, రకరకాలుగా ఉన్నాయి. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్, ప్రతి సినిమా చేసినా కూడా మొత్తం త్రూఅవుట్ ఇండియా వెళ్ళిపోతుంది, పాన్ ఇండియా అని. సో ఇవాళ చిన్న చిన్న సినిమాలు వితౌట్ ఎక్స్పెక్టేషన్ ద్వారా వచ్చి మంచి పెద్ద సక్సెస్ అయ్యి నచ్చితే అది 100 కోట్లు కూడా వెళ్తుంది. అసలు ఎలా వెళ్తుందో అంత జనం వస్తున్నారు అనేది లేదు. వాళ్ళు నచ్చిందంటే అలా చూస్తున్నారు. ఆ ఎరాలో ఉన్నారు కాబట్టి మీరు అందులో మీ వైఫ్ అంత సపోర్ట్ చేసి, ఎందుకంటే మీరు స్ట్రగుల్ అంతా చెప్పారు ఇప్పుడు, మీ మొత్తం టోటల్ స్ట్రగుల్. సో వేస్ట్ చేయలే. మీరు ఏది పెట్టింది కూడా తెర మీద పెట్టుంటారని నేను నమ్ముతున్నా. తెర వెనకాల ఎన్ని తీసేశారు కాబట్టి డెఫినెట్గా దాని మీదే తపన పడి ఉంటారు. ఇంకొక సజెషన్ కూడా ఇస్తాను నేను, మీ ట్రైలర్స్ మీద చూడలేదు కాబట్టి మీరు ఏదైనా సరే ఫైనల్ వెళ్ళేటప్పుడు చూసుకొని 1-2 సార్లు చూసుకొని ఎగ్జాక్ట్లీ ఆ చిన్న అంటే ఒక పెద్ద మ్యాటర్ని ఒక 30 సెకండ్స్లో 25-40 సెకండ్స్లో చూస్తే జనం అట్రాక్ట్ అవుతారు. డెఫినెట్గా ఆ చూస్తే నచ్చిందంటే డెఫినెట్గా వచ్చేస్తారు. మీకు అది మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి మీరు అది కూడా పర్ఫెక్ట్ చేసుకొని ముందర రిలీజ్ చేయండి. ఆ టీజర్స్ అయ్యి పబ్లిక్ సోషల్ దీంట్లో డెఫినెట్గా మీకు మంచి, నాకు తెలిసినంతవరకు బాగా వస్తుంది. సాంగ్స్ నేను వినలేదు ఎలా ఉందనేది, బట్ డెఫినెట్లీ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇక్కడ సపోర్ట్గా ప్రతి ఒక్కరికి, ఒక వ్యక్తికి వెనక ఆడది సపోర్ట్ అంటారు. ఎలా సపోర్ట్? మోరల్ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, ఇంకో రకం కావచ్చు. కష్టంలో ఉన్నప్పుడు అయినా సరే ఇంటికి వచ్చినప్పుడు ఏం పర్వాలేదని ధైర్యం చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, తిట్టేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. లక్కీగా మీకు అటువంటి వైఫ్ దొరికింది, మీరు సపోర్ట్ చేసింది. జనంలో మీరు ఎక్కడ పల్సన్ అవ్వకూడదు, నా హస్బెండ్ వాళ్ళని స్ట్రగుల్ అని తను ఫీల్ అయింది. అంటే ఒక ఆదిశక్తి లాగా, అంటే తన ఫీలింగ్ తను ఎలా అయినా సరే తన హస్బెండ్ని, అంటే భార్యాభర్తలు అనేది మహావిష్ణువు, లక్ష్మీదేవి, శివుడు, పార్వతి, అలానే ఆ మనసులో ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు ఇక్కడే ఉంటాడు. మనం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం, ఆయన వెళ్ళిపోతే మనం పడిపోతాం. కానీ ఇక్కడ మీ మనసులో మీకు ఒకటి చెప్తున్నా, ఇక్కడ నేను జనరల్గా ఇది ఆ సిచ్యువేషన్ కాదు, మీరు స్ట్రగుల్ ఏమైనా పడ్డారు, ఏమైనా చేయండి, మీ మనసులోనే ప్రతి ఒక్కరి మనసులో దేవుడు ఇక్కడే హృదయ కమలంలో ఉన్నాడు. మీరు చేస్తున్నంత వరకు ఆయన చేయి మీద చూడమంటాడు. మీరు ఎప్పుడైతే నా వల్ల కాదు అన్నప్పుడు, ఎప్పుడైతే మీరు సరెండర్ అవుతాడో డెఫినెట్గా ఆయన వస్తాడు. సో మీ ఏ విషయం అయినా సరే సరెండర్ అయ్యి ఆయన కోరండి, డెఫినెట్గా మీకు బాగా జరుగుతుందని నమ్ముతూ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? So first of all, I would like to say thank you for inviting me for Sandhigam movie, and I would like to congratulate Sandhya ma'am, producer garu, director garu, DOP garu, hero and heroines, which are not present, I think so. The heroines are not present, right? So yeah, so I just want to say thank you, and the teaser launch was really great and I loved it. Waiting for the release soon. Thank you everyone. నేను పంక్తి పటేల్, అండ్ ఎలా ఉన్నారు ఎవ్రీవన్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్, ప్రొడ్యూసర్ సంధ్య గారు, డిఓపి గారు, డైరెక్టర్ గారు, హీరోయిన్ గారు, హీరో గారు, అండ్ I'm so sorry because I can't understand Telugu very much. I can't even speak. I just saw the trailer and I can't understand the language, but it seems very interesting. It's like very thriller. And congratulations again to the entire team. Thank you so much. అందరికీ నమస్కారం. త్రీ ద క్రియేషన్స్ బ్యానర్లో సంగీత మూవీలో నేను లీడ్గా చేశాను. సో I want to thanks to my director garu Parthi sir to thank you so much for choosing me, and thanks to media to came here, and once again thanks to all the team members. పెద్దలందరికీ నమస్కారం. వచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పార్థు గారు చాలా సంవత్సరాల నుంచి తెలుసండి. ఆయన మూవీ చేయాలని ఎంతో కష్టపడ్డాడు, ప్రొడ్యూసర్ని వెతుక్కుంటూ అయ్యేసరికి మధ్యలో ఒకసారి బ్రేక్ వచ్చింది. కానీ ఎలా అయినా పట్టుదలతో వాళ్ళు ఓన్గా ప్రొడ్యూస్ చేసి ఆయన ఇంటూ నిరూపించుకోవాలని ప్రయత్నం చేశారు. ఆయనకి సపోర్ట్గా సంధ్య ఆవిడ చాలా సపోర్ట్ చేశారు. చాలా బాగా వచ్చింది మూవీ, రీచ్ అవుద్దని నమ్ముతున్నా. సినిమా సక్సెస్ అయ్యి వాళ్ళు ఇంకా మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ టీమ్. థ్యాంక్ యూ సార్.